సాయిబాబా జీవిత చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవితము తీరు, వారు పడుకొను బల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి అణకువ, అతి సులభ మార్గము. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము. ఏలన వారు ప్రతి మనుషులకు మేలు చేయుటందే లీనమై ఉండువారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానములో మునిగి ఉండేవారు. వారిని జ్ఞప్తి అందించుకుంటే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసినట్లగును. సాధనములన్నిటిలో ఇదియే గొప్పది, అతి సులభమైనది, వ్యయ ప్రయాసలు లేనిది. కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితం పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలను. ఇతర దైవతముల కొలువు భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు తమ అదృష్టములను బాగు చేయగలడు. మనము వారిని బాగుగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగునవి చదువు అవసరం లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా చేసుకున్నచో మనం సులభంగా ఈ సాగరం దాటగలము. సముద్రములు, నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపే వారి యందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరం దాటుటకు సద్గురువు నందు పూర్తి నమ్మకం ఉంచవలను. సద్గురువు భక్తుల యొక్క ఆంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారి జ్ఞానమును, శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల అనుభవములను మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను, ఎలాగుండెను, ఎట్లు పడుకొంచుండెను, ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి విచిత్ర శయ్య. మొట్టమొదట బాబా ఎచట పడుకొంచుండేవాడో, ఎట్లు పడుకొనుచుండెనో చూచెదము. నానాసాహెబ్ డేంగలే బాబా నిద్రించుటకి ఒక కర్ర బల్లం తెచ్చెను. దాని పొడవు 4 మూరలు, వెడల్పు ఒక జానెడు మాత్రమే ఉండెను. ఆ బల్లను నేలపై వేసి పడుకొనుటకు మారుగా దాన్ని మసీదు యొక్క వెన్ను పట్టెలకు ఉయ్యాల వలె వేలాడునట్లు పాత చిరిగిన గుడ్డ పీలికలతో కట్టి బాబా పడుకొని మొదలెడెను. గుడ్డ పీలికలు పల్చనివి, బలము లేనట్టువి. అవి బల్ల యొక్క బరువును ఎట్లు మోయగలనో అన్నది గొప్ప సమస్యగా ఉండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఎలాగైతేనేమి ఇది బాబా లీలల్లో ఒకటి అగుటచే పాత గుడ్డ పీలికలే అంత బరువును మోయగలిగాను. ఈ బల్ల యొక్క 4 మూలలందును 4 దీప ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపమును వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడకు బాబా పడుకున్నటకే స్థలము చాలన్నప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపై పడుకున్న ఆ దృశ్యములు దేవతలు సైతము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అననవి అందరకు ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికి అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే బాబా విసుగు చెంది ఆ బల్లను ఒకనాడు విరిచి పారవేచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధులు ఉండెను. బాబా వారిని అభ్యసించలేదు, కోరనూ లేదు. వారు పరిపూర్ణులు కనుక అవి సహజముగానే వారి కలవడెను. బ్రహ్మము యొక్క సగుణావతారము. 3.5 మూరల పొడవు మనుష్యుని వలె సాయిబాబా కనిపించినను వారి అందరి మనములందు ఉండేవారు. అంతరంగమున నిరీహులు, నిస్పృహలైనప్పటికీ బహిరంగముగా బాబా లోపల మేలుకోరువానిగా కనిపించేవారు. లోపల వారికి ఎవరి ఎందునూ అభిమానం ఉండేది కాదు, కానీ బయటికి కోరికల పుట్ట అన్నట్లు కనిపించేవారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టైన చంచల మనస్కుని వలె కనిపించేవారు. లోపల పరబ్రహ్మస్థితి ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండేవారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినూ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసిరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని కౌగలించుకొని నెమ్మదిగాను ఓరిమితోనూ చంచలం లేని వాని వలె కనిపించుచుండెను. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమునందు కూర్చుండేవారు. ప్రయాణములు చేసేవారు కాదు. వారి దండం చిన్న పొట్టి కర్ర, దాన్ని సదా చేతిలో ఉంచుకునేవారు. ఇతరమైన ఆలోచనలు ఏమీ లేక ఎప్పుడూ శాంతముగా ఉండేవారు.
ఐశ్వర్యమును కానీ పేరు ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే జీవించెడివారు. అట్టి జీవితమును వారు గడిపిరి. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనడివారు. భగవంతుడే యజమాని అని దాని భావము. భక్తుల యందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఉనికి పట్టుగాను దివ్యానందమునకు పెన్నిధిగాను కనిపించేవారు. ఆద్యంతములు లేని అక్షయమైనట్టి భేదరహితమైనట్టి బాబా యొక్క దివ్య స్వరూపము విశ్వమంతయు ఆవరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి అవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేని వారు బాబాను సామాన్య మానవునిగా నెచ్చిన వారు ఇప్పటికీ అట్టి భావించేవారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండుటను బట్టి దాన్ని సుమారుగా నిశ్చయించవచ్చును. బాబా 16 ఏళ్ల వయసున షిరిడీకి వచ్చి 3 సంవత్సరములు మాత్రం అచ్చట ఉండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులైపోయారు. కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాదు సమీపమున కనిపించింది. 20 సంవత్సరముల ప్రాయమున చాందపాటిల్ పెళ్లి గుంపుతో షిరిడీ చేరింది. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండిరి. అటు పిమ్మట 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరము ప్రాంతములందు జన్మించి ఉందిరని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దములో రామదాసని యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలను. వీరికి స్నేహం కుదుర్చుటకే సాయిబాబా అవతరించను. ఎల్లప్పుడూ వారు ఈ దిగువ సలహా ఇచ్చేవారు. హిందువుల దైవము శ్రీరాముడును, మహమ్మదీయుల దైవము రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుటేందులకు, ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుము, ఇతరులతో పోటీ పడకుము, మీ యొక్క వృద్ధిని మేలును చూసుకొనుము. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో అపకారము చేయకుము. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా ఒక్క బోధ. ఇది ఇహమునకు పరమునకు కూడా పనికి వచ్చును. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారి ఇంటింటికి వీణ చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరములు చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములను ఊది వారి వద్ద నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవలనని అనుకోలేదు. వారికి శరీర అభిమానం ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల అందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నేత గురువులని, అనియత గురువులని 2 విధములు. నేత గురువులనగా నియమింపబడిన వారు. అనేత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమందున్న సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గము తొక్కినట్లు చేసేవారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వాభిప్రాయమును పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. మనల ఎవరైతే సహజ స్థితి ఎందు నిల్చున్నట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికిని అతీతముగా తీసుకొని పోయేదరో వారు సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమునే చూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానము, సమత్వము వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల అవసరమును కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానములు. వారు మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారికి శరీరమందు కానీ
గృహమందు గాని అభిమానము లేకుండెను. వారు శరీరధారుల వలె కనిపించినను నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవంతుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు త్రాగుచు తమ దొడ్లలో పొలములోను పనిచేసుకొంచు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయిబాబా తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులైనప్పటికీ ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషా జ్ఞానంతో పాడుచుండిరి. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కనవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివి వలన రాదు, కానీ అది అసలైన ప్రేమ వలన వెలువడును. సిసలైన కవిత్వం స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నీ సేకరింపదగినవి. ఏ భక్తుడైనను వీటిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించినా బాగుండును. బాబా వారి అణకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. బాబాల ఈ గుణములన్నీ ఉండెను. భక్తుల కొరకు శరీర రూపంగా అవతారం ఎత్తెను. వారి దయాదాక్షిణ్యములు వింతైనవి. వారు భక్తులను తన వద్దకు లాగుకొనుచుండి లేని ఎడల వారి సంగతి ఎవరికీ తెలిసి ఉండును. భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుటకు భయపడును. ఇందొకటి పొందుపరుచుచున్నాము. బాబా మిక్కిలి అణుకువతో ఇట్లు పలికెను: బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదమును దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేను పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువ? దీనిని ప్రచురించి బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో బాబా వారిని క్షమాపణ కోరెదను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపమును చేసేదను. ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె బాబా పైకి కనిపించినను వారికి వారి యందు ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అనుభవించి స్పృహే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు చూచుచున్నట్లు కనిపించినను వారికి చూచుదాని యందు శ్రద్ధ లేకుండెను. కామం అన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరిక, కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము. వేయేల వారు నిర్మములు, స్వతంత్రులు, పరిపూర్ణులు. దీన్ని వివరించడానికి ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను, పనులను చక్కబెట్టుచుండువాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి గద్దెపై నుండి బాబాను దిగుమని కోరెను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టాను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనివను. బాబా తన గద్దెపై కూర్చొను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపోమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చున్నను బాబా ఎట్టి అసంతుష్టి వెలుబుచ్చలేదు. నానావళి యొక్క పుణ్యాత్ముడో భక్తుడో కానీ బాబా మహాసమాధి చెందిన 13వ నాడే అతడు దేహత్యాగము చేసెను. అతి సులభ మార్గము. యోగీశ్వరుల కథాశ్రవణము, వారి సాంగత్యము. సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి అసామాన్యమైన కోసలము బుద్ధియు కలవారని తెలియవచ్చును. వారు చేయనిదంతయు తన భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకొనమనిరి. అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్రం పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగము మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. అవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనను ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. అంటే గురువునే ఆలోచిస్తుంది. వీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము. ఇదే వారి పూజయు కీర్తనయు.
యోగీశ్వర్ల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కాబట్టి ఈ కథలను వినుడు, వానినే మననము చేయుడు, జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీలు, తక్కిన జాతుల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకి అర్పింపుడు. వారి కథలను వింటే వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అయితే అందరూ దీనిని ఎందుకు అవలంబించాలి అని అడగవచ్చు. కారణం ఏమిటంటే, భగవంతుని కృపా కటాక్షములు లేని ఎడల ఓగుల చరిత్రములు మనసు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాటంకము, సులభము. యోగీశ్వర్ల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. యోగీశ్వర్ల సాంగత్యము చేయగలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, శరీర అభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడకు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములందలి మన అభిమానం తగ్గించి ప్రపంచక కష్టసుఖములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు లేని ఎడల యోగీశ్వర్ల ఆశ్రయమునే మనపూర్తిగా పొందినచో వారు మేము భవసాగరము నుండి తరించున్నట్లు చేయుదురు. అందుకొరకే యోగీశ్వర్లు వారంతట వారు భూమిపై అవతరించారు. ప్రపంచ పాపముల తొలగ చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించుచుండును. అట్టిది యోగుల వైభవము. మన పూర్వజన్మ సుకృతంచే మనము సాయిబాబా పాదములను పట్టితిమి. ఈ అధ్యాయం సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించదము. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడు. ఈ ప్రపంచము మాయ అని చింతించువాడును, పరిపూర్ణ ఆనందంలో మునిగియుండువాడును అగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయం సంపూర్ణం.